అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి మావయ్య గారు? మీకేదైనా నచ్చలేదనిపించినా, ఏదైనా తక్కువైందనిపించినా వెంటనే చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. అక్కర్లేదు వీరు, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. గుడ్ జాబ్. నీకేదైనా పని అప్పచెప్తే ఎంత శ్రద్ధగా చేస్తావో తెలుసు వీరు. నిజంగా మీ మావయ్య గారి పేరు, మర్యాద, గౌరవం కేవలం నీ వల్లే పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ అత్తయ్య. వీరు, మినిస్టర్ గారు ఏ టైంకి వస్తున్నారు? లంచ్ టైంకి బిఫోరే వస్తారు మావయ్య. మినిస్టర్ గారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలి. అండ్ సెక్యూరిటీ చెకప్ అంతా టైట్ చేయండి. ఇది మనం ప్రెస్టీజియస్ గా తీసుకోవాలి. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. మినిస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వరకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా అన్ని టైం టు టైం ప్లాన్ చేశాం. ఓ మై బేబీ, యూ డూయింగ్ వెరీ మచ్ వర్క్. గుడ్ గుడ్, వెరీ గుడ్. మొత్తానికి అన్నా చెల్లెలిద్దరూ ఫస్ట్ ఏర్పాట్లో అదరు కొట్టేశారు. చూస్తుంటేనే గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలిసిపోతుంది. ఇంతకీ రుద్ర ఏ టైంకి వస్తాడు? రుద్రకి ఇలాంటి గ్యాదరింగ్స్ అంటే నచ్చవు కదా. ఎందుకొస్తాడు? ఇలాంటివి మేనేజ్ చేయాలంటే ఇంట్రాక్ట్, ఫ్యామిలీ లెగసీ గురించి కన్సర్న్ ఉండాలి. రుద్రకి అవేవీ లేవు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటుంది. అంత మాత్రానికే ఈజీ జడ్జిమెంట్ పాస్ అయినక్కర్లే శకుంతల. వీరు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు కదా, మరి డిషెస్ ముందు డిస్ప్లే బోర్డ్స్ రెడీ చేశారా? లాస్ట్ మినిట్ లో అలాంటి చిన్న చిన్నవే మిస్ అవుతాం. అన్ని రెడీ చేశాను మావయ్య గారు. అరే, రుద్రని ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడే. మనకంటే ముందే వచ్చేసాడా? అన్నయ్య ఎర్లీగా బయలుదేరింది ఇక్కడ ఏర్పాట్లు చూడ్డానికన్నమాట. బావగారు వేరే విషయాలైతే పట్టించుకోరు గాని మావయ్య గారు పేరు, గౌరవానికి సంబంధించిన వాటిలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా జరిగేలా చూస్తారు. రారా అన్నయ్య దగ్గరికి వెళ్దాం. కుటుంబ గౌరవం నిలబెట్టడం అనేది డ్యూటీ కా శకుంతల, నాది అనే బాధ్యతగా ఫీల్ అవ్వడం. ఎందుకు గంగ ఆగిపోయావు? అటు చూడు సీనన్నా. నాను కూడా వాళ్ళందరితో కలిసి ఒక కుటుంబంలా వాళ్ళ మధ్య ఉండాల్సిన దాన్ని ఇలా పని దానిలాగా ముసుగులో రావాల్సి వచ్చింది. గంగొచ్చింది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి, బాధపడకు. అన్నా, నీ దగ్గర ఖర్చీఫ్ ఉందా? ఉందమ్మా. ఇవన్నా. మన ప్లాన్ సక్సెస్ అయింది బ్రో. లేమ్మా, లే. క్షమించండి, ఖర్చు పడిపోయింది. పర్వాలేదమ్మా. మీరంతా ఎవరు? వంట పని చేయడానికి కాంట్రాక్టర్ పంపించాడు సార్. కాంట్రాక్టర్ పంపించాడా? మావయ్య గారు, వాళ్ళందరినీ నేనే పిలిపించాను. ఫుడ్ ఫెస్ట్ లో మన ప్రాంతీయ వంటలు కూడా ఉండాలి కదా.
వీళ్ళ చేత స్పెషల్గా వండిస్తున్నాను. చాలా మంచిది. చూడండి, మీరు ఎంత డబ్బైనా తీసుకోండి, కానీ వంటలు మాత్రం చాలా బాగుండాలి. అలాగే సార్ అలాగే. ఆ, అనయ్య, మన జగదీష్ గారు వస్తున్నారు. పద కలుద్దాం. పద. వీరు అత్తగారు, మిస్టర్ జానకిరామ్ గారికి ఇన్విటేషన్ పంపించారా? ఇషిక వెళ్ళి ఇన్వైట్ చేసింది అత్తయ్య. వాళ్ళు దారిలో ఉండుంటారు. వీళ్ళంతా ఎవరు? వంటలు చేయడానికి వచ్చామండి. నిన్ను చూస్తే తినేవాళ్ళ ఉన్నావు కానీ వండేవాళ్ళ కనిపించట్లేదే. ఆగు.